వెల్కమ్ టు టైమ్ స్పీడ్ న్యూస్. సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధి పనుల రద్దుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో మంజూరు చేసిన 1070 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను రద్దు చేయడం ప్రజలకు అన్యాయమని విమర్శించారు. సిద్దిపేట వెటర్నరీ కాలేజీని తరలించడమే కాకుండా ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వచ్చి ఏమి చెప్పబోతున్నారని ప్రశ్నించారు. వెంటనే రద్దు చేసిన పనులను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజల ఆశలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. అభివృద్ధి పేరుతో రాజకీయాలు చేయొద్దని హరీష్ రావు హెచ్చరించారు. మిట్టపల్లిలో ఎస్సీ గురుకుల రెసిడెన్షియల్ కాలేజ్ పనులు ఆగిపోయినాయి. మా స్పోర్ట్స్ స్టేడియం పనులు ఆగిపోయినాయి. 2 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, 3 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, సిద్దిపేట ఇల్లంతకుంట 4 లైన్ రోడ్, జగిత్యాల కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన్ను బుజ్జగించేందుకు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే సత్యం భేటీ అయ్యారు. అయితే వారి ప్రయత్నాలను జీవన్ రెడ్డి పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుతం కాంగ్రెస్ పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్లో కీలక సమావేశానికి గైర్హాజరు కావడం ఈ అంశానికి మరింత ప్రాధాన్యతను తెచ్చింది. కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మళ్లీ బయటపడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా సాధారణ భక్తుల క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు ఒకరోజు అన్నదాన ఖర్చు కోసం 44 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాధారణ భక్తుల దర్శనం చేయడం ఆకర్షణగా నిలిచింది. తిరుమలలో భక్తుల సందడి మధ్య ఈ కార్యక్రమం జరిగింది. అన్నదానానికి ఇచ్చిన విరాళం పట్ల భక్తులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. లాలాగూడ ఈద్గా వద్ద నిర్వహించిన సంప్రదాయ ప్రార్థనల్లో పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ఆనందంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు. అనంతరం పలువురు ప్రముఖుల ఇళ్లకు వెళ్లి రంజాన్ వేడుకల్లో భాగమయ్యారు. సామాజిక ఐక్యతను పెంపొందించే పండుగగా రంజాన్ నిలుస్తుందని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. وتبلغنا بها أسأل الغايات من جميع الخيرات في الحياة وبعد الممات إنك على كل شيء قدير يا الله يا رحمن يا رحيم وتقضي لنا بها جميع الحاجات وتطهرنا بها من جميع السيئات وترفعنا بها عندك على الدرجات وتبلغنا بها أسأل الغايات من جميع الخيرات في الحياة وبعد الممات إنك على كل شيء قدير يا الله يا رحمن يا رحيم فاغفر لنا ما قدمنا وما أخرنا وما أسررنا وما أعلنا وما أنت أعلم به منا أنت المقدم وأنت المؤخر لا إله إلا أنت سبحانك إنا. ఖమ్మం జిల్లా వైరాలో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రిజర్వాయర్ సమీపంలోని ఈద్గా వద్ద మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాజకీయ నాయకులు హాజరై ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సందర్భంగా దీక్షలు చేపట్టి ప్రార్థనలు చేయడం శుభప్రదమని పేర్కొన్నారు. అల్లా ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైరాలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. الله أكبر الله أكبر الله أكبر
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రొఫెసర్ కోదండరాం కీలక ప్రకటన చేశారు. ఈ నెల 29న హైదరాబాద్లో భారీ శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. చార్మినార్ నుంచి నాంపల్లి వరకు ర్యాలీ సాగుతుందని చెప్పారు. వామపక్ష, మైనార్టీ, విద్యార్థి సంఘాలు పాల్గొనున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల భద్రతపై కేంద్రం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. శాంతి చర్చలు ప్రారంభించాలని కోరారు. ఈ ర్యాలీ ద్వారా యుద్ధానికి వ్యతిరేకంగా సందేశం ఇవ్వాలని నిర్ణయించారు. 15 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. వీరందరూ కూడా విపరీతమైన ప్రాణభయంతో బతుకుతున్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం అప్రజాస్వామికమని నేతలు ఆరోపించారు. బాధితులకు అదే స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు మానుకొని శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.